హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో జల్దీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. గమ్ గమ్ గణేష అయితే సినిమా అయితే రావడం జరిగింది. తెలుగులో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి, ఓకేనా. ఈ సినిమా రివ్యూ వచ్చేసరికి సినిమా అయితే బాగుంది గైస్, వెళ్ళి చూడొచ్చు అనమాట. మీరైతే అంటే ఇండివిజువల్గా అవసరం లేదు, ఫ్యామిలీతో అండ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇంతకుముందు బేబీ సినిమాలో ఎలా అయితే యాక్టింగ్ చేశాడో అంతకు మించి యాక్టింగ్ చేశాడు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. కొన్ని సీన్స్ మంచిగా అనిపిస్తాయి, కానీ కొన్ని సీన్స్ ఫిల్మ్ మేకింగ్ ద్వారా కూడా చాలా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు. కొరియోగ్రఫీ అండ్ డ్యాన్స్, మ్యూజిక్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ కూడా బాగుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆంధ్రాకి షిఫ్ట్ మెల్లగా లొకేషన్ చేంజ్ అవుతూ ఉంటుందో అప్పుడు వాళ్ళు ఆంధ్ర భాష టైప్ లెక్క మారుతూ ఉంటుంది. అంటే హీరో కూడా ఆంధ్ర భాష లాగానే మాట్లాడుతున్నట్టు మనకు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అందుకే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు అంటే వీళ్ళ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్, లేదా మన ఇంకొక విలన్ క్యారెక్టర్, కానీ కొన్ని ఇంట్రడక్షన్ అయితే ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని సీన్స్ మంచిగా అనిపిస్తాయి, కొన్ని మంచిగా అనిపించవు. కానీ మన హీరో అయితే ఏమాత్రం ఎంట్రీ అయితే లేదు, స్లోగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం కామెడీ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా అంటే చాలా కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట. అంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లోనే కొంచెం మెయిన్ ఉంటుంది అనమాట. అయితే నంద్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నేనే పోటీలో గెలవాలని ఆశపడతాడు అనమాట. అయితే ఫస్ట్ 80 కోట్లు దాచిపెడతాడు, పోతే దాని తర్వాత 100 కోట్లు ముంబై నుంచి తెప్పించడం జరుగుతుంది. ముంబై నుంచి ఎలా తెప్పిస్తారంటే గణేషుని విగ్రహం లోపల ఇట్లా డబ్బు తెచ్చి పెట్టడం జరుగుతుంది. ఆ డబ్బును ఇప్పుడు గణేషుని విగ్రహం లోపలికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే నంద్యాల జిల్లాకి వస్తుందో టోల్ గేట్ దగ్గర మన హీరో ఒక డైమండ్ ఆ విగ్రహం లోపల వేయడం జరుగుతుంది. విగ్రహం లోపల వేయగానే పోలీస్ చెకింగ్ అయిపోతుంది. వాళ్ళు ఆ లారీ కూడా పడతారు. కథ మళ్ళీ దొరకదు. ఇక వాళ్ళకు డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతే ఇక అక్కడికి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి వాళ్ళు అక్కడ గణేషుని దగ్గర ఒక వారం రోజుల దాకా ఆడనే ఉంటారు, గణేష్ నిమజ్జనం అయ్యేదాకా. కానీ క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ వేరే అంటే వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే ట్విస్ట్ మీద ట్విస్టులు ఉంటాయి. కానీ సినిమా అయితే చాలా బాగుంది గైస్, ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.